మనకు శ్రీరంగంలో రామానుజుల వారికి ఆలయ ధర్మకర్తగా పదవి దొరికిందని చెప్పుకున్నాం. ఆయన అక్కడ 20 సంవత్సరాల పాటు ఆలయ ధర్మకర్తగా చేశారు. ఆ 20 సంవత్సరాల్లో ఆయన ఆలయాన్ని ఎంతగానో వృద్ధి చేశారు. ఇప్పుడే మనకు ఒక విషయం జరుగుతుంది. అంటే ఒక చిన్న అద్భుతం జరుగుతుంది అన్నట్లు. అక్కడికి మనకు శ్రీరంగానికి కొంచెం దూరంలో గోష్ఠీపూర్ అని కూడా అంటారు. అనే ఒక చిన్న ఊరుండేది. ఆ ఊర్లో గోష్ఠీపూర్ణులు ఇప్పుడు ఈ పూర్ణులు అనే పేరుతో మూడవ గురువు గారు అనమాట. గోష్ఠీ పూర్ణులు అనే ఇంకొక గురువు గారు ఉంటారు. అక్కడ ఒక గురువు గారు ఉంటారు. ఈయనకి ఏం తెలుసు? తిరుమంత్రం యొక్క సారం తెలుసు. ఈ మంత్ర సారం గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని గురువుగా భావించి తిరుమంత్రం యొక్క సారం తెలుసుకొని కైవల్యాన్ని పొందాలి అని నిర్ణయించుకొని ఆ గురువు దగ్గరికి వెళ్తాడు ఈయన. వెళ్ళగానే ఈయన్ని చూడగానే ఆయన ఏమంటాడు? రేపు రా అని చెప్తారు. రేపు వెళ్తాడు. సాయంత్రం రా అని చెప్తారు. సాయంత్రం వెళ్తాడు. మళ్ళీ రేపు రా అని చెప్తారు. మళ్ళీ రేపు వెళ్తారు. మళ్ళీ ఎల్లుండి రా అని చెప్తారు. ఇలా ఇలా రేపు రా, సాయంత్రం రా, ఎల్లుండి రా, ఇంకొంచెం సేపు ఆగిరా, ఒక గంట ఆగిరా, ఇలా ఆయన్ని 17 రోజుల పాటు తిప్పించుకుంటారు. 17 రోజుల పాటు తిప్పించుకున్న తర్వాత మనమైతే ఏం చేస్తాము? 2, 3 రోజులకి విసుగొచ్చి వదిలేస్తాం. కానీ ఈయనేం చేశారు? విసుగు చెందకుండా ఆయన చెప్పిన టైంకంతా వెళ్ళి, వెళ్ళి, తిరిగి, తిరిగి ఆయన ముందు నిలబడ్డాడు. ఒకరోజు ఆయనకి చూసి అబ్బా! ఇతనికి సహనం ఉంది అని నిర్ణయించుకొని అతనికి తిరుమంత్రాన్ని నేర్పడానికి ఒప్పుకుంటాడు. అంటే గురువుగా ఒప్పుకుంటాడు. తన్ని శిష్యుడిగా చేసుకోవడానికి. వైష్ణవ సాంప్రదాయాల్లో ఆయన చెప్తాడు నిర్ణయించుకొని, వైష్ణవ సాంప్రదాయాల్లో 3 రకాలుగా ఉంటాయి. అవి నీకు నేను అందరికి సులభంగా చెప్పేవి కాదు. నీ యొక్క సహనాన్ని చూసి నీకు నేను ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాను. జాగ్రత్తగా విను. ఇది పరమ రహస్యం అని చెప్పారు. ఏంటా 3? 1 తిరుమంత్రము, 2 ద్వయమంత్రము, 3 చరమ శ్లోకము. సరే. ఇప్పుడేం చెప్తున్నారు? ఇది గుహ్యమైన తత్వం అని చెప్తున్నారు. ఎవరికంటే వాళ్ళకి ఊరికే చెప్పకూడదు అని చెప్పాడు. నీ శ్రద్ధ నాకు నచ్చింది అని చెప్పారు. అందుకని నేర్పిస్తున్నాను అన్నారు కదా! ఈయన అంత గోప్యంగా వినాలి కదా! మరి విన్నారు. రామానుజుల వారికి ఆ తిరుమంత్ర ఉపదేశం చేశారు. చేసిన తర్వాత విన్నారు. విని అంతా అయిపోయిన తర్వాత అబ్బా! ఇన్ని సంవత్సరాలకి నేను వెతుకుతున్న కైవల్యాన్ని గురించి సూక్ష్మం తెలిసింది. కైవల్యాన్ని పొందే సూక్ష్మం తెలిసింది ఈ రోజుటికి నాకు అని ఆయన పాదాల మీద సాష్టాంగం పడిపోయి ఇంకంతే దండం పెట్టుకొని, స్వామి ఎంత ఉపకారం చేశారు నాకు. మీ వల్ల నాకు ఇన్నాళ్టికి నేను అనుకున్నది సాధించగలిగాను అని సాష్టాంగ నమస్కారం చేసి ఇంక సెలవు తీసుకున్నాడు వెళ్ళొస్తాను అని. అతను బయటికి రాగానే బయట ఈ గోష్ఠి పూర్ణుల వారి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? ఈయనలాగే తిరుమంత్ర ఉపదేశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. రకరకాల వాళ్ళు చాలా మంది ఉన్నారంట. అయితే ఈయన బయటికి రాగానే వాళ్ళందరూ ఒక్కసారిగా అడిగారంట. ఏమని? గురువుగారు మీకు తిరుమంత్ర ఉపదేశం చేశారా అంటే, "ఆ! ఉపదేశం చేశారు" అన్నారంట. "మరి మీకు తెలిసిందా ఆ తిరుమంత్రం యొక్క సూక్ష్మం" అని అడిగారు. "ఆ! తెలిసింది" అనగానే, "మీరెంతో పుణ్యాత్ములు. మీరు శ్రీరంగం నుంచొచ్చారంట, రామానుజుల వారంట. మరి మీలాంటి గొప్పవారికే 18 రోజులు పట్టింది ఆయన దగ్గర నుంచి తిరుమంత్రాన్ని ఉపదేశంగా తీసుకోడానికి. మరి మాలాంటి సామాన్యుల సంగతేమిటి? మాలాంటి వాళ్ళ వైపు కూడా తిరిగి కూడా చూడరేమో ఆయన. మరి మాకింతేనేమో ఈ జన్మలు. ఇంక మాకు ఈ జన్మకి కైవల్యం దొరకదేమో" అని వాపోయారంట వాళ్ళందరూ. ఇంకా ఈన్ పైగా వీళ్ళేంటంట అబ్రాహ్మణులంట. అంటే బ్రాహ్మణ కులంలో ఉన్నవాళ్ళు కాదు. రకరకాల కులాల వాళ్ళు వచ్చున్నారక్కడ. సరే ఇంక మా సంగతి అంతే అంతే అనుకున్నారంట. ఈయన ఆ మాటలన్నీ విని బాధనిపించింది రామానుజ వారికి. అనిపించి మీరు బాధపడకండి అని ఆ ఊర్లో గోపురం పైకెక్కారంట. పైకి ఎక్కి అక్కడ నిలబడి తిరుమంత్రం యొక్క సారాన్ని అందరికీ వినపడేలాగా మీ అందరికి నేను తిరుమంత్రాన్ని ఉపదేశం చేస్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి అని ఆ ఊర్లో ఉన్న గుడి గోపురం పైకి ఎక్కి పెద్దగా ఆ తిరుమంత్రం గురించి ఉపదేశం చేశారంట అందరికీ వినిపించేలాగా. తిరుమంత్ర
సారాన్ని మొత్తం అందరికి అందజేశారు. అది విని అందరూ అబ్బా! తిరుమంత్ర సారం ఇంతేనా? అయ్యో! ఇన్నాళ్ళు ఏమో అనుకున్నామని అందరూ అది విని తరించిపోయారంట. ఈ విషయం ఇంకా ఆయనేమో గోప్యంగా చెప్పలేదు కదా అందరికి. గోపురం ఎక్కి చెప్పాడు. గోప్యంగా చెప్తే సరే. ఆ గురువుకి తెలిసిపోయి కోపం వచ్చింది ఇతని మీద. ఇతన్ని పిలిపించి నీకు కైవల్యం వస్తుంది కదా! నీ భక్తికి మెచ్చి, నీ శ్రద్ధకు మెచ్చి నిన్ను అన్ని రోజులు పరీక్షించి మరీ నేను చెప్పాను. అలాంటి నీవు ఇలాంటి మంత్రాన్ని ఇలా అందరికీ చెప్పావు కాబట్టి నువ్వు నరకానికి పోతావు అన్నారంట. అనగానే మనం ఏం చేస్తాం భయపడతాం గదా! కామన్‌గా. అయ్యో! నరకానికి పోతామంట అనగానే భయపడతాం. ఆయన భయపడలేదంట. చిన్నగా చిరునవ్వు నవ్వారంట. ఏమిటి నీ నవ్వుకి అర్థము అంటే, స్వామి ఈ మంత్రం ద్వారా నేను ఈ తిరుమంత్ర సారాన్ని అందరికీ చెప్పడం ద్వారా కైవల్యం వస్తుంది వాళ్ళందరికీ అన్నారు కదా! మరి వారందరికీ కైవల్యం వచ్చి నేనొక్కడినే నరకానికి పోతే ఏం పర్లేదులే స్వామి అన్నారంట. ఎంత చక్కటి మాటో చూడండి. అంతే వెంటనే గురువు ఏమన్నాడంటే, "అబ్బా! ఎంత మంచి జ్ఞానివయ్యా నువ్వు. ఎంత ఆత్మజ్ఞానం తెలిసిన వాడివి. నేను మంత్రంలో నారాయణుడిని చూస్తున్నాను. నీవు ప్రతి ఒక్కరి గుండెల్లో నారాయణుడిని చూస్తున్నావు" అని మురిసిపోయి వెంటనే ఆయనకి ఎంబెరుమానుర్వి నువ్వు అని ఒక బిరుదిచ్చాడు. ఎంబెరుమానార్ అంటే ఏమని అర్థం? నన్ను మించిన పోయిన వాడివి అని ఆ పదవికి అర్థం అన్నమాట. ఆ బిరుదునిచ్చాడు. ఈ ఈ సంఘటన ఆయన చరిత్రలోనే రామానుజుల వారి చరిత్రలోనే అద్భుతమైన సంఘటన. కుల, మత, లింగ, భేద వర్ణం లేకుండా తారతమ్యం లేకుండా అతను అందరికీ తిరుమంత్ర ఉపదేశం చేశారు. సరే. అన్ని కులాల వారిని అందరికీ ఈ తిరుమంత్రాన్ని నేర్పించేశాడు. ఇప్పటికి ఉన్న ఆయన ఏ గోపురమైతే ఎక్కున్నారో అక్కడ తిరుక్కోటయార్ వెళ్తే ఇప్పుడు ఈ గోష్ఠిపూర్ అంటారు కదా! అదే తిరుక్కోటయార్ అంటారు. అక్కడ గోపురంలో ఆయన ఎక్కడైతే నిలబడి అందరికి మంత్రోపదేశం చేశారో అక్కడ ఈ రామానుజుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారంట వాళ్ళందరూ కృతజ్ఞతగా. సరే అక్కడికి అదయిపోయింది. ఇన్నాళ్టికి ఆయన తిరుమంత్ర సారాన్ని గురించి గ్రహించాడు. ఆయన మొదటి నుంచి చిన్నప్పటి నుంచి తపన పడిన కోరిక ఇన్ని సంవత్సరాలకి ఇలా తీరింది. ఇంక మళ్ళీ ఏం చేశాడు ఆయన మళ్ళీ శ్రీరంగం తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఆలయాన్ని వృద్ధి చేయడానికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న పనిలో పడిపోతారు. ఆ పనిలో పడిపోయి ఆలయ పనులు అసలు ఎలా జరుగుతున్నాయి అని గమనించే క్రమంలో ఆయన ఒకటి గమనిస్తాడు. స్వామివారికి రాత్రి మనం పవళింపు సేవ చేసే ముందు మళ్ళీ నైవేద్యాన్ని పెట్టి హారతిస్తారు. ఎక్కడైనా అంతే. ఆ సమయంలో వీళ్ళేం చేస్తున్నారు, స్వామివారికి దద్దోజనం, ద్రాక్ష పళ్ళు పెడుతుంటే చూశారంట. చూసి, "అయ్యో! స్వామికి జలుబు చేస్తుంది గదా! మీరేంటి రాత్రి పూట ఇలాంటి నివేదన చేస్తున్నారు" అనగానే వాళ్ళు నవ్వారంట. "విగ్రహానికి ఎక్కడికైనా జలుబు చేస్తుందా? ఏమిటి నీ పిచ్చి మాటలు నువ్వును" అని వాళ్ళు నవ్వారు. నవ్వగానే వీళ్ళ పని ఇలా ఉందా అని ఎంత చెప్పినా రోజు చెప్తున్నారంట. అలా పెట్టొద్దు. రాత్రి పూట అందుకే ఇప్పటికి గూడా వైష్ణవాలయాలో జీడిపప్పు, బాదం పప్పు, పాలు నివేదనగా చేస్తారు స్వామివారికి పవళింపు సేవప్పుడు. అలా నివేదన చేస్తారు. దాని పద్ధతిని మార్చింది ఆయనే అన్నమాట. ఇలా వద్దు అవి పెట్టొద్దని చెప్తున్నా వినకుండా రోజు అవే నివేదన చేస్తున్నారంట వీళ్ళు. ఇతని మాటేంది మనం పట్టించుకునేది అని. ఇంకా ఈయన కోపం వచ్చి ఆ పూజారులను విధి నిర్వహణలో నుంచి పక్కకు తొలగించారంట. ఇంకా ఆ పూజారికి చాలా కోపమొచ్చింది. ఆ పూజారి లేనందువల్ల ఇంకా మిగతా పూజారులుంటారు గదా! వాళ్ళకి అసిస్టెంట్లు. వాళ్ళకి గూడా ఈయన మీద భయంకరమైన కోపం వచ్చింది. ఇంకా ఆ మెయిన్ పూజారి, ఈ మిగిలిన వాళ్ళు కలిసి ఇతన్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. చంపేయాలని నిర్ణయం తీసుకొని ఆయన రోజు ఆలయానికొచ్చి స్వామివారికి దండం పెట్టుకొని తీర్థం పుచ్చుకొని వెళ్ళేవారంట. ఆ తీర్థంలో ఏం చేశారు? విషం కలిపేశారు. అలా విషం కలిపిన తీర్థాన్ని రామానుజుల వారికి ఇచ్చారు. చంపేయాలని నిర్ణయం చేసుకొని. ఆ తీర్థంలో కలిపిన విషయం ఈయనకి ఎంత పాటిదండి. ఈయన సాక్షాత్తు ఆదిశేషువు అంశయే కిందకి దిగొచ్చాడు. ఆయన ఒంటి నిండా విషమే కాబట్టి ఆ విషం ఏమి చేయలేకపోయింది. చేయలేకపోయేసరికి వీళ్ళనుకున్నారు. ఏంటిది మనం ఇంత పని చేసినా కానీ అతనికేం కాలేదు. ఒకవేళ మనం విష ప్రయోగం సరిగ్గా చేయలేదేమో మన లోపమేమో. ఇంకొక ఆలోచన ఏదైనా చేద్దాము అని చెప్పి అనుకున్నారు. ఈసారి ఆ పూజారికి ఒక భయంకరమైన ఆలోచనొచ్చింది. ఈ రామానుజుల వారికి ఏంటి అలవాటు? ఈ పూజారి యొక్క భార్య చాలా సాధ్వీమణి. చాలా మంచి ప్రవర్తన కలిగిన మహాతల్లి ఆమె.
ఈయన రోజు భిక్షకెళ్ళేటప్పుడు మొదటగా వాళ్ళింట్లో అన్నం భిక్ష తీసుకొని వెళ్ళేవారంట. అలా రోజు అలవాటు. ఈమె కూడా రామానుజుల వారి పట్ల అంత గౌరవంతో ఉండేది. అంత భక్తితో ఉండేవారు. అయితే ఇదే మనకు అదును అనుకోని ఈ పూజారి ఏం చేశాడు, తన భార్యతో చేపించాలి ఈ పని. ప్రతిరోజు భిక్షకొస్తాడు కదా! ఆ భిక్షాన్నంలో విషం కలిపేసి ఇచ్చేసేయాలి అని నిర్ణయం తీసుకొని, నేను కలిపిన అన్నాన్ని ఈరోజు ఈ అన్నాన్నివ్వు రామానుజుల వారికి అని చెప్పారు. చెప్పగానే ఇది తప్పు. అలా మనం చేయకూడదు. ఆయన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాంటి దుస్థితి పట్టించకండి మీకు. పాపం తగులుతది మనకు. నేను చెయ్యను అని ససేమంటే ససేమంటది. వెంటనే ఈయనేమంటాడు, "నువ్వు కానీ ఈ పని చేయకపోతే నేను నిన్ను వదిలేస్తాను." అంటే దానికి కూడా ఆమె అంగీకరించలేదంట. "నేను చచ్చిపోతాను. నువ్వు గాని ఈ పని చేయలేకపోతే నేను చచ్చిపోతాను" అని బెదిరించారు. ఇంక భర్త చనిపోతాను అంటే ఇంక భార్య ఏం చేస్తుంది? తప్పనిసరి పరిస్థితి కదా మరి. ఇంక ఏం చేయాలో అర్థం కాక సరేనని ఒప్పుకుంది. ఈమె ఆలోచన ఈమెకుందనుకోండి. సరేనని ఒప్పుకొని అలా విషం కలిపిన అన్నాన్ని తీసుకొనొచ్చి రామానుజుల వారు యథావిధిగా రోజులాగానే అక్కడికొచ్చారు భోజనం భిక్షకి. అమ్మ భిక్ష అనగానే ఆమె ఇచ్చింది. ఈ భిక్ష ఇచ్చి ఆమేం చేసింది, రామానుజుల వారికి నమస్కారం చేసింది. ఈయన పూజారికి కనపడకుండా రామానుజుల వారికి నమస్కారం చేసేసి లోపలికెళ్ళిపోయింది. రామానుజుల గారికి ఆలోచనలో పడ్డారు ఆయన. ఆలోచనలో పడి ఈమె నమస్కారం చేసిందేంటి అని. ఆ నమస్కారం గురించి చెప్పుకుందాం మనం. ఆ నమస్కారం చేసిందేంటి అని ఆలోచించుకుంటూ ఈయనేం చేస్తాడు, కావేరీ నది ఒడ్డుకొచ్చి స్నానం చేసి తర్వాత మళ్ళీ తెచ్చుకున్న భిక్ష స్వీకరించేవారు. అలా కావేరీ నది ఒడ్డుకొచ్చి కూర్చొని మనకు ఏంటంటే వైష్ణవ సాంప్రదాయంలో ఒక పద్ధతుందంట. ఏంటది? ఎప్పుడైనా భిక్ష ఇచ్చిన వారుంటారు కదా! భిక్ష ఇచ్చిన తర్వాత ఆ భిక్ష ఇచ్చిన వారికి నమస్కారం చేయకూడదు. అలా నమస్కారం చేస్తే ఈ భిక్ష పుచ్చుకున్నవారు ఆ రోజంతా ఉపవాసం చేయాలి. అందుకే ఆమె ఆ పని చేశారనమాట. అమ్మ ఇలా నమస్కారం చేశారు. ఎప్పుడు చెయ్యలే నాకిలాగా. ఏదో జరిగుంటుంది. ఏమయ్యుంటుందా అమ్మ? అమ్మ ఎందుకిలా చేశారు? అమ్మ ఈరోజు నన్ను ఎందుకు ఉపవసించాలి అని నిర్ణయించుకున్నారు? సరేలే ఆ స్వామి వారి ఆజ్ఞేమో అనుకోని తెచ్చుకున్న అన్నాన్ని గట్టు మీద పెట్టి నేను ఇవాళ ఉపవసిస్తాను. ఎందుకంటే ఆ స్త్రీమూర్తి దండం పెట్టింది కదా! మరి పాటించాలి రూలు. అనుకోని స్నానానికి పోదాం అనుకునేసరికి కాకి వచ్చి ఆ అన్నం తింటుంది. ఈయనొచ్చేసరికి ఆ కాకి చనిపోయి పడి ఉంటుంది. ఆహా! ఇలా విషప్రయోగం జరిగినందువల్లే అమ్మ నన్ను తినకూడదు అని ఆహారాన్ని నమస్కారం చేసింది అనుకోని, అబ్బా! ఎంత పాపిష్టి జనులు. మంచి చేయడానికి వచ్చిన వాళ్ళను కూడా బ్రతకనీయరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అని చెప్పి ఆయన ఆ రోజు తీసుకుంటాడు ఒక నిర్ణయం. ఈ రోజు నుంచి నేనింక భోజనం చెయ్యను అని. భిక్షకు వెళ్ళను, భోజనం చెయ్యను. ఈ 2 నిర్ణయాలు తీసేసుకుంటారు. అలా భోజనం చేయకుండా ఉండిపోతారు ఆయన. దాదాపు 20 రోజులు గడిచిపోతాయి. అయినా గాని తినాలనే ఆలోచన లేదు. శిష్యులందరూ బాధపడిపోతుంటారు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? కాంచీపూర్ణుల వారికి తెలుస్తుంది. ఈయన గురువు ఉన్నారు కదా! కాంచీపూర్ణులు. ఆయనకి తెలిసి వెంటనే అయ్యో! నా శిష్యుడు పస్తుంటే ఎలాగా? నేను చూస్తూ ఉండగలను. ఇప్పటికే 20 రోజులు దాటిపోయింది. వెళ్లి నచ్చచెప్పి తినిపించే ప్రయత్నం చేద్దామని ఆయన వద్దామనుకుంటారు రామానుజుల వారి దగ్గరికి. రావాలని శ్రీరంగానికి బయలుదేరి రాంగానే కావేరీ నది దగ్గరికొచ్చే గదా రావాలి. గురువుగారు వస్తున్నారు అని తెలిసి ఈయన అంత నీరసనంలో కూడా గురువుగారికి శిష్యులివ్వాల్సిన గౌరవం అది. పరిగెత్తుకుంటూ ఆయన్ని తీసుకొని రావాలని తపన. మంచి మధ్యాహ్నం అంట 12 గంటల సమయంలో ఈయన తిండి తినకుండా 20 రోజుల పాటు నీరసించిన శరీరంతో అలా పరిగెత్తుతూ ఉంటే రామానుజులకు ప్రియ శిష్యులు ఒకళ్ళున్నారు. ఆయనేం చేశారు, అయ్యో! మా గురువుగారు ఇలా వెళ్ళిపోయి కూడా అలాగే సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. కనపడగానే పాదాల మీద పడిపోతారు. ఆయన అలా సాష్టాంగం చేసినప్పుడు ఈ ఎండకి అక్కడ ఇసుక నది దగ్గర ఇసుకుంటుంది కదా! అది కాగి కాగి ఉంటుంది. మా స్వామివారికి ఏమవుతుందోనని ఈయనెనకాల ఆయన గూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈయన పడుకున్నాడంట. ఈయన పడుకున్నది గూడా గమనించకుండా ఆయన అలాగే గురువుని చూడంగాల్నే ఆ తన్మయత్వంలో సాష్టాంగం చేసేశారంట. ఆ సాష్టాంగం ఈ శిష్యుడి మీద పడ్డాడు. అంతేగాని కింద ఎండకి, ఆ ఇసుక వేడి వల్ల రామానుజుల వారికి ఏం కాలేదు. ఈ దృశ్యం చూసి కాంచీపూర్ణుల వారు, "అబ్బా! ఎంత గొప్ప శిష్యుడివయ్యా నువ్వు. మా రామానుజుల వారి గురించి నేను దిగులు పడుతూ ఇక్కడికొచ్చాను. ఇంక నాకు ఆయన గురించి దిగులే అవసరం లేదు. నీలాంటి శిష్యులున్నంత కాలం ఆయన్ని కాపాడుకుంటూ వస్తారు. ఆయన ఈ
ఈ లోకంలోకి వచ్చిన పని, ఈ లోక కళ్యాణం పూర్తి చేసుకొనే వెళ్తారు అని ఈ రోజు నుంచి నేను నీకు ఒక పనిని అప్పగిస్తున్నాను. స్వామివారు భిక్షకి వెళ్లరు. ఆ స్వామివారికి అన్నం వండి పెట్టే సేవ నీవే చెయ్యాలి అని చెప్పగానే అతనికి రామానుజుల వారికి ఆ శిష్యుడు జీవితకాలం తనే స్వయంగా వంట చేసి పెట్టే సేవను తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కాంచీపూర్ణుల వారు వెళ్ళిపోయారు. ఈయనేం చేస్తారు తర్వాత కాశ్మీర నగరానికి వెళ్తారు రామానుజుల వారు. ఆదిశంకరాచార్యుల వారు కూడా అక్కడే కదా చక్కగా సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకున్నారు. ఈయన కూడా వెళ్ళి అక్కడ అమ్మను ప్రార్థించగానే ఆమె కూడా ప్రసన్నం చెంది ఈయనకి సాక్షాత్కరించి ఒక చక్కటి విగ్రహాన్ని ఇస్తుంది. హయగ్రీవ విగ్రహాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా భాష్యకార అని బిరుదునిస్తుంది. ఇచ్చి ఈ విగ్రహం జాగ్రత్త అని చెప్తుంది. ఎందుకు? ఇది స్వయంగా ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన విగ్రహం. దీన్ని జాగ్రత్త అని చెప్తుంది ఆమె. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా హయగ్రీవుడు విగ్రహం సృష్టించాడు అంటే ఎంత గొప్ప మూర్తి. ఆ హయగ్రీవ విగ్రహాన్ని మనకు ఇప్పుడు హయగ్రీవ స్వామి దగ్గర కూడా అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. ఆయన జ్ఞానానికి గురువు అన్నమాట హయగ్రీవ స్వామి. మనం రోజు కూడా స్తుతించుకుంటూ ఉంటాం కదా. సరే, ఆ విగ్రహాన్ని ఇచ్చింది. ఇంకా ఆమె అనుగ్రహంతో ఆయన తన గురువులైన యామునాచార్యుల వారు మొదటి కోరిక తీర్చేస్తారు. అంటే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాస్తారు అక్కడ. సరస్వతి అమ్మ అనుగ్రహంతో కాశ్మీరంలో హయగ్రీవ స్వామి మూర్తిని పెట్టుకొని చక్కగా బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసేస్తారు. ఆ ఆ హయగ్రీవ విగ్రహం మైసూర్లో ఉందట మరి. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది? ఇంకా ఇక్కడ నుండి ఆయన తన యొక్క జైత్రయాత్ర మొదలు పెడతారు. ఏంటది? వైష్ణవ సాంప్రదాయాన్ని వృద్ధి చేయాలి, అంతటా వైష్ణవుల్ని రక్షించాలి, వైష్ణవ ఆలయాలని రక్షించాలి అని నిర్ణయించుకొని తన జైత్రయాత్ర మొదలు పెడతారు. మొదటిగా ఆయన ఎక్కడికి వెళ్తారు? శ్రీకూర్మం. చెప్పుకున్నాం కదా, కులోత్తుంగ చోళుడు, గుర్తు తెచ్చుకోవాలి వెంటనే మనం. ఆయన ఏం చేశాడు? శ్రీకూర్మంలో ఆ కూర్మనాథ విగ్రహాన్ని శివుడుగా మార్చేసి శివాలయం చేసేశారు కదా. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలందరినీ చూస్తే వాళ్ళందరూ శివుడు అని భావన చేసుకొని అభిషేకాలు చేస్తూ ఇంకా వాళ్ళ భక్తి వాళ్ళు చాటుకుంటూ ఉంటారు. వెంటనే ఈయన అన్నారు, ఈయన కూర్మనాథ స్వామి, ఈయన చాలా అరుదైన స్వామి. ఎక్కడో ఒక్క చోట మాత్రమే కూర్మనాథ స్వామి యొక్క ఆలయం ఉంటుంది. మీరు ఇలా శివుడు అని పూజలు చేస్తున్నారు, ఇది తగదు. ఏ విగ్రహానికి ఏ అర్చామూర్తికి ఆ రూపంలోనే పూజలు చేయాలి అని చెప్తారు. చెప్పగానే చాలు చాలులేవయ్యా పో, మేము ఎప్పటి నుంచో మా రాజుల వారు చెప్పారు ఈయన శివుడని, మేము శివుడుగానే మేము భావిస్తూ పూజ చేస్తున్నాము. ఈనాడు నువ్వు కొత్తగా వచ్చి కూర్మనాథుడు ఆనాథుడు ఈనాథుడు అంటున్నావు, పోవయ్యా అని ఈయన్ని హేళనగా మాట్లాడారు. అలా కాదు, మీకు నేను నిరూపిస్తాను అంటే నీ మాటలు ఎవరు నమ్ముతారు, మాకు ప్రామాణికం కావాలి అన్నారు. ఎలాంటి ప్రామాణికం కావాలి అని ఒక్క నిమిషం ఈయన ఆలోచించారు. ఆలోచించి వెంటనే ఆయన అన్నాడు, నేను ఇక్కడ ఒక చోట కూర్చొని నేను నారాయణ మంత్రాన్ని జపిస్తాను. ఆ విగ్రహం తూర్పు వైపు ఉంది కదా ఇప్పుడు. ఆ విగ్రహం తూర్పు వైపు ఉంది. ఆలయంలో పశ్చిమం వైపు వెళ్ళి నేను కూర్మనాథ మంత్రాన్ని జపిస్తాను. అప్పుడు ఆ విగ్రహం పశ్చిమం వైపుకు తిరిగితే ఆ విగ్రహం కూర్మనాథుడిది. లేదా ఇప్పుడు తూర్పును చూస్తూనే అలాగే ఉంటే ఆ విగ్రహం అది శివుడిది. దీనికి మీరు సరేనా, ఈ ప్రామాణికం మీకు సరిపోతుందా అని అడుగుతారు. మాకు సరిపోతుంది అంటారు. ఇంకంతే వెళ్ళి ఆయన పశ్చిమం దిక్కులో కూర్చొని ఆ కూర్మనాథ మంత్రాన్ని జపిస్తూ ఉండేసరికి ప్రార్థిస్తూ ఉండేసరికి సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఆ విగ్రహం పశ్చిమం వైపుకు తిరుగుతుంది. అందరూ చూస్తూ ఉండగానే తూర్పున ఉన్న మీ విగ్రహం పశ్చిమం దిక్కుకి మారిపోతుంది. అందరూ చూస్తారు, ఆశ్చర్యపోతారు. ఇంకంతే వాళ్ళు నమ్మి ఇంకా ఆ రోజు నుంచి కూర్మనాథ స్వామిగా శ్రీకూర్మంలో స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఇంకా ఆ తర్వాత అంతటి దుర్గతిని ఎక్కడ పట్టించారు? కులోత్తుంగ చోళుడు తిరుమలలో పట్టించాడు. వెంటనే ఆయన తిరుమలకు బయలుదేరి వస్తాడు. అక్కడ జనాలు ఏం చేస్తున్నారు? అక్కడ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అప్పుడు శంకు చక్రాలు లేవు. కాబట్టే ఆయన శివుడు అని కొంతమంది, అలంకారంతో ఉంది కాబట్టి అలంకారం చేసుకునేది ఎవరు? అమ్మవారు అని అమ్మవారు అన్న పేరుతో సేవించుకునే వాళ్ళేమో జంతు బలులు చేస్తున్నారంట.
శివుడు అని సేవించుకునే వాళ్ళేమో అభిషేకాలు చేసుకుంటున్నారంట. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేసుకుంటున్నారు. అమ్మవారని కొంతమంది, అయ్యవారని కొంతమంది, అదే శివుడు అని కొంతమంది. జంతు బలులిచ్చేస్తున్నారంట. విపరీతంగా ఉందంట అక్కడ పరిస్థితి. ఆ స్వామికి శంకు చక్రాలు లేనందువల్ల. నిరూపించాలంటే నారాయణుడని మరి శంకు చక్రాలు ఉండాలి కదా! లేవు మరి. ఇంకేం చేయాలి? రామానుజుల వారు ఈ పరిస్థితినంతా చూశాడు. ఈ జనాల్లో మార్పు కంటే ముందు రాజులో మార్పు తీసుకురావాలి అని యాదవ రాజు గారి దగ్గరికి వెళ్లి ఆయన మనస్సుని మార్చి ఆయనకి సమాశ్రయణం ఇప్పించారు. ఫస్ట్ ముందు ఈయన చేసిన పని, నువ్వు ఒక వైష్ణవ మతంలో ఉండి ఆ కులోత్తంగ చోళుడి మాటలకి ప్రభావితుడివై ఇలాగ చేశావు, ఇది కాదు మన సంప్రదాయం అని ఆయన మనస్సు మార్చి ఆయనకి సమాశ్రయణం చేపించి వైష్ణవుడి కిందకి మార్చి అప్పుడు వాళ్ళందరితో శాస్త్ర చర్చకి దిగాడు. చర్చకి దిగి వెంకటేశ్వర స్వామి అను నిరూపించి తానే స్వయంగా శంకు చక్రాలను చేపించి స్వామి వారికి అమర్చారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలను ఇచ్చింది మన రామానుజుల వారే. తిరుమలలో ఉండే మూర్తి యొక్క శంకు చక్రాలు రామానుజుల వారు సమర్పించినవట. ఇంకా అక్కడ అనంత ఆళ్వార్ గారని ఒక ఆళ్వార్ గారు ఉండేవారు అనమాట. ఈ వెంకటేశ్వర స్వామి ఏం చేశారు, సంతోషపడిపోయి ఆ అనంత ఆళ్వార్ గారికి ధ్యానంలో కనిపించి, రామానుజుల వారు నాకు శంకు చక్రాలు పెట్టారు, నన్నుగా గుర్తింపు చేసి అందరికీ చూపించారు, కాబట్టి ఈ రోజు నుంచి వారు నాకు గురువుతో సమానం. అందుకని ఆయన విగ్రహం నీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకొని వచ్చి గురుస్థానంలో పెట్టు అని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆనంతాళ్వార్ గారికి చెప్పారు. ఈ తిరుమలలో మనకు ఏంటి, ఎక్కడైనా వైష్ణవాలయాల్లో ఆళ్వార్లందరి విగ్రహాలు ఉంటాయి. కానీ తిరుమలలో ఏ ఆళ్వార్ గారి విగ్రహం ఉండదు. కానీ విచిత్రంగా ఒక్క రామానుజుల వారిది మాత్రమే ఉంటుంది. అది హుండీకి ఎదురుగ్గా ఉన్న ఆలయంలో ఉంటుంది. ఆ విగ్రహం యొక్క పాదాలంట స్వామి వారి హృదయానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందంట. అలా నాకు ఏర్పాటు చేయాలని స్వామి వారి స్వయంగా అడిగి మరీ చేపించుకొని పెట్టించుకున్నారు అక్కడ విగ్రహాన్ని. నా గురుస్థానం రామానుజుల వారిది అని అడిగి మరీ పెట్టించుకున్నారు. తన హృదయానికి ఆయన విగ్రహం ఉండేలాగా, దగ్గరగా కనిపించేలాగా పెట్టించుకున్నారంట. ఇది అక్కడ తిరుమలలో విశేషం ఇది. ఇంకా అక్కడి నుంచి స్వామి వారికి కైంకర్యాలన్నీ బానే జరుగుతున్నాయి. ఇంకా ఆ తిరుమల నుంచి కిందకు వస్తే తిరుపతిలో గోవిందరాజు స్వామి గుడి ఉంది కదా, ఈ తురష్కులు ఏం చేశారు, ఈ గోవిందరాజు స్వామి గుడిని కూడా మొత్తం విధ్వంసం చేసేశారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ గోవిందరాజు స్వామిని ప్రతిష్ఠించి ఆ ఆలయాలన్నిటికీ, మన తిరుమలలో ఉన్న ఆలయానికి, కింద గోవిందరాజు స్వామి ఆలయానికి, అన్నిటికీ ఆగమ శాస్త్రం ప్రకారం ఎలా కైంకర్యాలు చేయాలో అన్నిటిని ఒక వ్యవస్థని ఇచ్చారు రామానుజుల వారు. ఒక వైష్ణవ సాంప్రదాయానికి ఒక చక్కటి వ్యవస్థనిచ్చారు, ఏ ప్రకారంగా స్వామి వారి కైంకర్యాలు చేయాలి అని. ఇప్పటికీ ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఇలా అన్ని చేయగానే ఈ విషయము ఆ నోట వెళ్ళి కులోత్తుంగ చోళుడికి తెలిసిపోతుంది. ఇంకా కోపం వచ్చి ఇంకా వచ్చేస్తాడు. నేను వైష్ణవాన్ని తీసేసి శైవాన్ని ప్రారంభిస్తే వచ్చి సర్వనాశనం చేస్తున్నాడు, ఇతన్ని నేను చంపేయాలి అని నిర్ణయం తీసేసుకుంటాడు. నిర్ణయం తీసేసుకొని ఏం చెప్తాడు, ఈయనకి శాస్త్ర చర్చలు అంటే పిచ్చి కదా, మరి శాస్త్ర చర్చలు చేసే కదా ఎక్కడైనా గెలుస్తున్నారు. తన బట్టలకి చెప్పి పంపిస్తాడు, కులోత్తుంగ చోళుడు నీతో శాస్త్ర చర్చ చేస్తాడంట, వైష్ణవం సరి అయింది అని నిరూపిస్తే ఆయన శైవంలో నుంచి వైష్ణవంలోకి మారతాడంట అని చెప్పి ఆయన్ని తీసుకురండి. అలా కూడా ఆయన రాను అంటే బంధించి తీసుకురండి అని భటులను పంపిస్తారు. పంపించగానే ఇక్కడ ఈయనతో పాటు కూరత్తాళ్వార్ గారు కూడా ఉన్నారు కదా, ఆయనకు అనుమానం వస్తుంది. భటులు వచ్చి రామానుజుల వారు ఎక్కడ అనగానే, అయ్యా నేనే రామానుజుడిని, ఏంటో చెప్పండి అనగానే, స్వామి ఇట్లా మా రాజు ఇలా తీసుకురమ్మన్నారు, శాస్త్ర చర్చకి రండి అన్నారంట. రండి అనగానే ఈయన సరే వీళ్ళేదో కులోత్తుంగ చోళుడు పిలుస్తున్నాడు అంటే ఏదో పన్నాగా ఉంటుంది, అతని కన్ను మా రామానుజుల వారి మీద పడింది, మా స్వామిని మేము ఎలాగైనా కాపాడుకోవాలి అని ఈయన అనుకొని, సరే వస్తున్నాను ఒక్క నిమిషం అని చెప్పి రామానుజుల వారి సన్యాసి వేషం ఈయన తీసుకొని వెళ్ళటానికి బయలుదేరారు. ఆయన వెంట ఈ మహాపూర్ణుల వారు కూడా నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాము అన్నారు.
అని చెప్పుకొని వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఈ విషయం రామానుజుల వారికి తెలిస్తే మనల్ని వెళ్ళడానికి ఒప్పుకోరు. కాబట్టి అక్కడున్న శిష్యులకి చెప్తారు. ఈ రాత్రికే స్వామివారిని మీరు ఊరు దాటించేసి కర్ణాటక రాజ్యానికి తీసుకువెళ్ళిపోండి. అక్కడికైతే ఈ కులోత్తుంగ చోళుడు రాడు. ఎందుకంటే ఆ కర్ణాటక రాజ్యంలో రాజుకి ఈ కులోత్తుంగ చోళుడికి ఒక్క నిమిషం కూడా పరదు. వైరం ఉంది. ఆ రాజ్యానికి వాళ్ళు, ఈ రాజ్యానికి వీళ్ళు రారు. కాబట్టి ఎంత శ్రమ పడి అయినా మన గురువు గారిని మనం దక్కించుకోవాలి. మీరు తీసుకెళ్ళిపోండి. నేను స్వామివారి మన గురువు గారి వేషంలో అక్కడికి వెళ్ళి శాస్త్ర చర్చలో కూర్చుంటాను అని చెప్తారు. ఇక్కడ మనకు కూరతాళ్వారు ఎవరు, స్వయంగా విష్ణు రూపంలో వచ్చారు కదా కిందకి. ఇంకా ఈయన వెళ్ళి శాస్త్ర చర్చకు కూర్చుంటే ఓడిపోతారా మరి? ఓడిపోరు కదా. గెలిచారు. గెలవగానే కులతుంగ చూలుడికి ఒళ్ళు మండిపోయింది. ఆహా, నన్ను ఓడిస్తావా? ఆ నేను దానికి నిన్ను పిలిపించలేదు, నిన్ను శైవంలోకి మార్చడానికి పిలిపించాను. మీరిద్దరు మర్యాదగా శైవ మతం పుచ్చుకోండి అన్నారంట. వీళ్ళు ఎంతకి ఒప్పుకోకపోయేసరికి ఆగ్రహించి వీళ్ళిద్దరిది, కూరతాళ్వార్ గారిది ఇంకా మహాపూర్ణుల వారి కళ్ళు రెండు, వాళ్ళకి కళ్ళు పీకించేస్తాడు. ఆ శిక్ష వేస్తాడు. ఇంతటి ఘోరం చేశాడు ఆ కులోత్తుంగ చూలుడు. ఆ మహాపూర్ణుల వారికి అప్పటికే 105 సంవత్సరాలు. పాపం ఆయన తట్టుకోలేక ఆయన ఈ కూరతాళ్వారు ఏం చేస్తారు, కళ్ళు పీకిన తర్వాత చిన్నగా శ్రీరంగం వచ్చేస్తారు. ఈ శ్రీరంగం వచ్చేసి బయటికి పొక్కనివ్వకుండా ఈ విషయాన్ని గమ్మునుంటారు. ఇంకా మిగిలిన శిష్యులు రామానుజుల వారిని కర్ణాటకకి తీసుకెళ్లాలి కదా. అలా అడవిలో తీసుకెళ్తూ ఉండగా కోయ వాళ్ళందరూ కనపడి, ఎవరు మీరు, ఎలా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు నామాలు ధరించి ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఇదిగా ఉంది, ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఇట్లా శ్రీరంగం నుంచి వస్తున్నాం అనగానే వాళ్ళు దండం పెడతారంట. ఏంటి దండం పెడుతున్నారు అంటే, అక్కడ రామానుజుల వారు అనే గొప్ప వ్యక్తి ఉన్నారు, ఆయన వల్లే మేము వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చాము. ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడైన నల్లాన్ చక్రవర్తి అనే అతను మా అందరికీ సమాశ్రయణం ఇప్పించి మమ్మల్ని అందరినీ వైష్ణవ సాంప్రదాయంలో పెట్టి ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించుకోవడానికి అవకాశం కల్పించారు. అలాంటి రామానుజుల వారు ఉండే దేశం నుంచి వస్తున్నానన్నారు, అందుకే మీకు నమస్కరించాము అనగానే, అవునా, ఇదిగో ఈయనే రామానుజుల వారు అని చెప్పారంట. అనగానే, అవునా, రామానుజుల వారు సన్యాసం తీసుకొని కదా ఉన్నారు, కానీ ఈయన ఎందుకు తెల్ల బట్టలు వేసుకున్నారు అని అడిగారంట. అంటే అక్కడ అట్లా సన్యాసి వేషంలో తీసుకొస్తే గుర్తుపడతారు కులోత్తుంగ చోళుడి భటులని. ఈయన ఏం చేశారు, ఈయనకి తెల్ల బట్టలు ధరించి తీసుకొచ్చారనమాట. అని అడగగానే వీరందరూ జరిగింది చెప్తారు. జరిగింది చెప్పగానే, అవునా, ఇంతటి ఘోరానికి తలపడ్డా, సరే మేము స్వామి వారిని, రామానుజుల వారిని మా ప్రాణం అడ్డేసైనా సరే మేమందరం రక్షణగా నిలబడి రామానుజుల వారికి మేల్కోటకి, అంటే కర్ణాటక మేల్కోటకి వెళ్ళాలి వీళ్ళు ఇప్పుడు, ఆ మేల్కోటకి మేము తీసుకెళ్తాము అని వీళ్ళు చక్కగా రక్షణ చేసుకుంటూ ఆయన్ని మేల్కోట్కి తీసుకొని వస్తారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అప్పుడు చెప్పుకున్నాం కదా, రెండు మతాలు ప్రజల్ని అతలాకుతలం చేసేస్తున్నాయని చెప్పుకున్నాం కదా. అక్కడ ఏం నడుస్తుంది, అక్కడ వైష్ణవ సాంప్రదాయం పోయి అక్కడ రాజైన వాడే స్వయంగా జైన సాంప్రదాయంలోకి దిగిపోయారంట. సరే, అలాంటి ఆయన్ని ఇప్పుడు ఈయన మార్చాలి. రామానుజుల వారికి ఏం జరిగింది, ఈలోగా ఇతను ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నారు కదా, అతనికి తిరుమణి ఉండదు. తిరుమణి ఉండకపోయేసరికి తిరుమణి ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ, అయ్యో, ఈ తిరుమణి ధరించకపోతే మనకి ఏమి ఇదిగా లేదే అని ఆలోచిస్తుంటే స్వామి కలలో కనిపించి, అక్కడ పుట్టలో తిరుమణి ఉంది, తీసుకో, ఆ తిరుమణితో పాటు నేను కూడా ఉన్నాను, మా ఇద్దరిని బయటకు తీసుకురా అన్నాడంట. అనగానే స్వామి చెప్పిన ప్రదేశం ఎక్కడ ఉంది అని పుట్ట వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ తవ్వగానే తిరుమణితో పాటు స్వామి వారి చక్కని విగ్రహం బయటపడింది. అదే మేల్కోట్లో ఉన్న విగ్రహం. ఆ విగ్రహాన్ని తవ్వి తీపిచ్చి అక్కడ పెట్టుకున్నారు. పెట్టి ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే నాకు ఆలోచన వచ్చింది, మేల్కోటలో స్వామి వారికి చక్కటి ఆలయం కట్టించాలి అని ఆలోచన వచ్చింది. ఆలయం కట్టించాలంటే సన్యాసి వల్ల అవుతుందా మరి, దానికి రాజు అవసరం ఉంది కదా. మరి ఆ రాజు జైన మతంలో ఉన్నారు, వైష్ణవ మతానికి గుడి కట్టించమంటే కట్టిస్తారా మరి? ఓకే, ఇది ఇలా ఉండగా అక్కడ రాజు కూతురికి ఏమవుతుంది, ఆనాడు రాజు కూతురికి ఒక దెయ్యం పడితే ఈయన వదిలించారు కదా, అలాంటి పరిస్థితి ఇక్కడ రాజు కూతురు కూడా ఎదురయ్యింది. ఎదురవగానే ఈ జైన గురువులందరూ వచ్చి తమ తమ సేవలేవో చేశారు, కానీ ఫలించలేదు.
వెంటనే రామానుజుల వారు మేల్కోటలో ఉన్నారని తెలిసి ఆ రాజుగారు ఏం చేస్తారంటే ఆయన్ని పిలిపిస్తారు. పిలిపిగానే ఆయన యాజ్ ఏం చేస్తాడు, నారాయణ మంత్రంతో ఆ దెయ్యాన్ని ఒంట్లోంచి బయటికి పంపించేస్తాడు. అబ్బా స్వామి, ఎన్నాళ్ళ నుంచి మా అమ్మాయితో మేము ఇంకా చాలా కష్టాలు పడుతున్నాము. మీ వల్ల మా అమ్మాయి మాకు ఇలా ప్రాణాలతో దక్కింది. కాబట్టి మీకేం కావాలో అడగండి అనగానే వెంటనే ఆయన అడిగేశారు, నారాయణ స్వామి వారికి గుడి కట్టించండి అన్నారు. అనగానే ఈయన ఒక్క నిమిషం ఆలోచిస్తాడు. జైన మతంలో కదా ఉన్నాడు. సరే కానీ మాట ఇచ్చాడు. అదే ఇప్పుడు మేల్కోట నారాయణ స్వామి గుడి. ఇక్కడ ఒక అద్భుతమైన పని చేశారు ఆయన. ఆ గుడి కట్టించారు కదా, సరే రాజు ఒప్పుకొని గుడి కట్టించేస్తారు. ప్రస్తుతం ఉన్న మేల్కోట నారాయణ స్వామి గుడి అది. ఈయనతో పాటు దళితులు, గిరిజనులు అందరూ మేల్కోటకు వచ్చారు కదా అడవిలో ఆ రోజు కలిసి. వాళ్ళందరికీ ఆలయ ప్రవేశం కల్పించింది మొట్టమొదట ఈ గుడిలోనే స్వామివారు. దళితులు దళితులు అంటరాని వాళ్ళు, అస్పృశ్యత ఉన్న వాళ్ళు వీళ్ళు అని చీదరించుకొని స్త్రీలను కూడా పక్కకు తోసే సమయం, అలాంటి సమయం నడుస్తున్న క్రమంలో ఈయన దళితుల్ని, కోయవాళ్ళని, గిరిజనులని అందరికీ కల్పించారు ఆలయ ప్రవేశం. ఇంకా అంతేనా, అక్కడితో ఆగారా? కొన్ని కైంకర్యాలు దళితులకు అప్పగించారు. ఇప్పటికీ అంట మేల్కోట గుడిలో కొన్ని కైంకర్యాలు జరుగుతుంటాయంట విశేషంగా. అవి దళితులు వచ్చి చేయాలంట. ఆ రామానుజుల గారు ఆనాడు ఆలయ నిర్మాణం అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆయన నిర్ణయాన్ని ఇప్పటికీ గౌరవిస్తూ చాలా కైంకర్యాలు దళితులకే చేస్తారంట అక్కడ. ఇంకా స్త్రీల విషయానికి వచ్చేసరికి స్త్రీలకి మంత్రోపదేశం లేదు, తిరునామ మంత్రం లేదు, ఏమీ లేదు. చివరికి విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయకూడదు. అలాంటి స్త్రీలందరికీ కూడా నారాయణ సమాశ్రయనం చేపించాడు. ఒక స్త్రీలకైనా పురుషులకైనా అన్ని కులాల వారికి సమాశ్రయనం చేపించారు. విష్ణు మంత్రాన్ని ఇచ్చారు, తిరునామాన్ని ఇచ్చారు ఆయన. ఇంకా అక్కడ రాజుకి, ఈ గుడి కట్టించిన రాజుకి విష్ణువర్ధనుడు అని పేరు కూడా మార్చారు కదా. ఇంకా ఈ విష్ణువర్ధనుడు చక్కగా వీళ్ళ కుటుంబంలో అందరు పూర్వీకులందరూ చక్కటి వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళే. ఈయనే ఆ మాటల ప్రభావంతో జైనంలోకి వెళ్ళాడు. సరే, ఇక ఈయనకి తన ఇంట్లో ఉన్న ఒక రోజు వజ్రాల కిరీటం దొరుకుతుందంట. రాజ్య సంపదలో వజ్రాల కిరీటం దొరుకుతుంది. ఇది స్వామివారిదే అయి ఉంటుంది, ఎందుకంటే మా పూర్వీకులందరూ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నారు కదా అని చెప్పి అది రామానుజుల వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఈ విగ్రహం పుట్టలో అసలు ఎందుకుంది? అప్పుడు తురష్కులు దాడి చేసి అక్కడున్న మేల్కోట్లోని స్వామి వారి ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆయన అక్కడ హైడ్ అయిపోయారనమాట. ఆ మూర్తి అలా లోపలికి పుట్టలోకి దాక్కొని ఉంది వెళ్ళిపోయి. సరే, ఇంకా ఆ వజ్రాల కిరీటాన్ని తీసుకొని వచ్చి రామానుజుల వారికి అందజేస్తే అది స్వామి వారికి సరిపోదంట. మరి స్వామి వారిది కాకపోతే ఎవరిది అంటే అప్పుడు ఈ రాజు చెప్తాడు, ఇవే కాదు, ఈ తురష్కుల దండయాత్రలో మన సాంప్రదాయంలో మన గుడిలో ఉన్న ఎన్నో ఎన్నో ముచ్చటైన విగ్రహాలన్నీ తీసుకెళ్లిపోయారు వాళ్ళు అని చెప్తారు. చెప్పగానే రా అక్కడికి వెళ్ళి తీసుకొని మన విగ్రహాన్ని మనం తెచ్చుకోవాలి, మన స్వామిని మనం తెచ్చుకోవాలి అనగానే, అది అంత సులువైన పని కాదు స్వామి, అది మనం చెయ్యదగింది కాదు. వాళ్ళు అందరూ తురుష్కులు అంటే వాళ్ళు మతస్థులు కదా, వాళ్ళతో కుదరదు అనగానే, లేదు లేదు ముస్లిమ్స్ కదా, లేదు నన్ను తీసుకొని వెళ్ళు, ఒకవేళ వీలు పడిందా తెచ్చుకుందాం, వీలు పడకపోతే అప్పుడు చూద్దామంటారు. అనగానే తీసుకొని వెళ్తారు ఆ తురుష్కుల దగ్గర. అంటే ఆ ముస్లిమ్స్ పాలన జరుగుతుంది అక్కడ కర్ణాటక రాజ్యంలో ఒక ప్రదేశంలో. అక్కడికి వెళ్ళి ఈయన చక్కగా మామూలుగా అడుగుతారు. అడగగానే వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోరు. వెంటనే శాస్త్ర చర్చ పెట్టుకుందాం అంటారు. మీ శాస్త్రాల్లో ఏమున్నాయో అవి మా సాంప్రదాయంలో కూడా ఉన్నాయి. మీరు ఎలా మీ సాంప్రదాయాన్ని గౌరవిస్తారో మేము కూడా మా సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేయాలి అన్నది నేను నిరూపిస్తే ఆ విగ్రహాలను నాకు ఇచ్చేయాలి అన్నారు. సరే, మా సాంప్రదాయంలో ఉన్న దాన్ని బట్టి నువ్వు నిరూపిస్తానన్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని ఆ రాజు శాస్త్ర చర్చకు కూర్చున్నాడంట. చివరికి ఇంక ఈయనకి అలవోకగా ఓడించడం అలవాటే కదా, అలా ఓడించేసి తమ విగ్రహాలన్నిటినీ ఇవ్వమని అడిగితే, అవి ఎక్కడెక్కడో మా మహల్లకన్నిటికీ, మా రాజ్యానికి నేను అలంకారాలుగా పెట్టుకున్నాను, మీ స్వామి మూర్తులేవో నాకు తెలియదు, మీరే మంత్రబలంతో
మంత్రంతో మంత్రం చేసుకోండి. మీ మీవి అన్న విగ్రహాలన్నీ మీ దగ్గరికి నడిచి వస్తాయి అని చెప్పారంట. అన్నట్టే ఈయన కూర్చొని తిరుమంత్రాన్ని జపం చేసుకోగానే ఏమేమైతే మన మేల్కోటలో నుంచి తీసుకొని వెళ్ళారో ఆ విగ్రహాలన్నీ రామానుజుల వారి దగ్గరికి నడిచి వచ్చినాయంట. నడిచి వచ్చి రాగానే ఇవన్నిటిని తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఈ తురష్కుల్లో ఈ రాజు కూతురు ఒక అమ్మాయి ఉంది కదా, ముస్లిమ్స్ కదా వీళ్ళు. ఆ అమ్మాయి ఆ రోజు నుంచి అన్నం తినటం మానేసిందంట. మానేయగానే ఎందుకమ్మా నువ్వు అన్నం తినటం లేదు అంటే, నేను అక్కడి నుంచి తెచ్చిన విగ్రహాల్లో ఒక నారాయణమూర్తి విగ్రహాన్ని ఆమె ఏం చేస్తుంది, ఆమె మందిరంలో పెట్టుకొని ఆమెను ఆయన్ని తన భర్తగా భావించి రోజు ఆ విగ్రహాన్ని చూసి మురిసిపోతూ ఆమె తన్మయత్వంలో ఉంది. చూడు, ముస్లిం స్త్రీ అయినా కానీ మన స్వామి వారి మూర్తికి ఆ కాంతికి ఆమె మోహితురాలైపోయింది. సరే అమ్మ, నువ్వు ఆ విషయం నాకు చెప్పలేదు కదా, నువ్వు నాకు ఆ విషయం చెప్పినట్టయితే ఆ విగ్రహం ఒక్కటి ఉంచి మిగతావి పంపించేవాడిని. ఇప్పుడు ఏంటి చెయ్యడం అంటే, నాకు తెలీదు, నాకు ఆ విగ్రహం కావాల్సిందే, ఆయనే నా భర్త, స్వామి కోసమే నా ప్రాణం, లేకపోతే నేను ప్రాణాలతో ఉండను అని చెప్పేసి ఆ బాధపడుతుంటే, సరే రామ్మ, రామానుజుల వారి దగ్గర తీసుకెళ్తానని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు వచ్చేసరికి ఈయనేం చేశాడు, ఆ విగ్రహాల్ని ప్రతిష్ఠ చేసేశారు. మేల్కోట గుళ్ళో ప్రతిష్ఠ చేసేశారు కదా, ఇంకా ప్రతిష్ఠించిన విగ్రహాలను తీయటానికి లేదు, ప్రతిష్ఠించిన చోటకి ఆడవాళ్ళకి అసలు ఎలవ్ లేదు. అంతేనా? గర్భగుడిలోకి మనకు అసలు ప్రవేశం లేదు కదా, ఆలయ ప్రవేశం ఆడవాళ్ళకి గర్భగుడిలోకి లేదు. ఆ ఇంకేం చేస్తారు, ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంకా బయట నుంచే, గర్భగుడి బయట నుంచే ఆ స్వామిని చూస్తూ, స్వామి మీరు లేకపోతే నేను బ్రతకలేను, నా ఈ దేహం మీకోసమే, నేను ఉండలేను అని పరితపిస్తూ తన ప్రాణాన్ని వదిలేస్తుంది. ఎంత గొప్ప భక్తో చూడండి. మనలో ఉందా, మనకుందా అసలు? ముస్లిం స్త్రీకి ఉంది, ముస్లిం అమ్మాయికి ఉంది. వెంటనే ఈ రామానుజుల వారు ఏం చేస్తారు, ఆమె ప్రాణం వదిలిన ప్రదేశంలో ఆమెది ఒక మూర్తిని తయారు చేపిస్తారు. ఒక మూర్తిని తయారు చేపించి ఆ ఆ మూర్తికి బీబీ నాచియార్ అనే పేరు పెట్టి ఆ ఆ మేల్కోట్లోనే ఒకవైపు ఆమె విగ్రహం పెట్టిస్తారు. అంటే ఆమె స్వామి వారిని చూసే విధంగా ఆమె విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపజేస్తారు. అలా స్వామివారు బీబీ నాచియార్ ను కూడా పెళ్లి చేసుకొని ముస్లిం స్త్రీని కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ రామానుజుల వారి వల్ల అన్నమాట. అలా చక్కగా ఆ ఏర్పాటు చేసేసాడు. ఇంకా తర్వాత ఇంకా మనం ఆ కులోత్తుంగ చోళుడి దగ్గరికి రావాలి. ఆయనకి ఏంటి, అంతిమ గడియలు ఆ విపరీతమైన జబ్బుకు గురయ్యాడు. పురుగులు పడి చాలా దుస్థితితో చనిపోయాడనమాట ఆయన. ఇంకా ఆయన చనిపోయాడు అన్న సంగతి తెలిసిన తర్వాత ఈయన శ్రీరంగం వెళ్ళాడు. ఇలా ఆయన 18 సంవత్సరాలు మేల్కోటలోనే ఉండి మేల్కోట ఆలయంలో చక్కగా సేవలు చేశారు రామానుజుల వారు. ఆ మేల్కోట యొక్క ఆలయం యొక్క అభివృద్ధికి ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు. దళితులకు, స్త్రీలకు అందరికీ ఎంతో ఉపకారం చేశారు. సరే ఈయన శ్రీరంగం వెళ్తున్నాను అని చెప్పగానే ఆ మేల్కోటలో ఉండే వైష్ణవులందరూ బాధపడిపోతారు. అయ్యో స్వామి, ఈ 18 సంవత్సరాలు మీరున్నారన్న ధైర్యంతో మేము ఉంటున్నాము, మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని వదిలేసి మేము ఉండలేము అనగానే ఆయన వెంటనే, నాయనా నేను వెళ్ళాలి, శ్రీరంగానికి వెళ్ళాలి, తప్పదు నాకు అని, సరే ఉండండి, నేను లేకపోతే మీకు దిశానిర్దేశనం చేసేవాళ్ళు లేరు అంటున్నారు కాబట్టి నేను నా మూర్తిని ఇస్తాను అని చెప్పి ఈయన విగ్రహాన్ని వాళ్ళకిచ్చి, మీకు ఏ కష్టం వచ్చినా ఈ విగ్రహంతో చెప్పండి, తప్పకుండా మీకు ఒక మంచి నిర్దేశం దొరుకుతుంది, దిశానిర్దేశం దొరుకుతుంది అని చెప్పి ఇచ్చారు. దాన్ని తమరుగంధ తిరుమేని అంటారంట. ఆ విగ్రహాన్ని ఇప్పటికీ మేల్కోటలో ఉందంట. ఈ వైష్ణవ భక్తులందరూ ఆ విగ్రహాన్ని చూడకుండా, దర్శించకుండా, పూజించకుండా రారంట. అంత ముచ్చటగా కలకల్లాడుతూ ఎంత చక్కగా ఉంటుందోనంట ఆ మూర్తి. మరి ఇంకా సరే, ఇంకా ఆయన దాన్ని వాళ్ళకి అప్పచెప్పి వచ్చేసారు. స్వామి వారే చెప్పారంటే నిజమే కదా, మరి విగ్రహాలు ఎలా చేస్తాయండి అంటే చేస్తాయి. మరి 4000 సంవత్సరాల కిందే విగ్రహంగా రూపొంది 4000 సంవత్సరాల తర్వాత ఈయన జన్మ తీసుకున్నారు. మరి ఇంకా చెయ్యదు ఆ విగ్రహం. మరి సరే శ్రీరంగం వచ్చేసారు ఈయన. శ్రీరంగం వచ్చేసి చాలా కాలం ఆ శ్రీరంగంలో ఉన్నారు. ఆ పక్కన ఒకనాడు ఏం జరుగుతుంది, ఈయన పుట్టి పెరిగారే శ్రీ పెరుంబూదూర్ అని ఆ ఊరు నుండి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, స్వామి మీరు పుట్టి ఇక్కడికి వచ్చేసారు, మరి మాకు
అక్కడ దిశానిర్దేశం చేసేవాళ్ళెవరు? అంటే నేను అన్ని చోట్ల ఉండలేను కదా! మరి ఇలా ప్రతి ఒక్కళ్ళు అక్కడుండాలి, ఇక్కడుండాలి అని అడిగితే ఏం చేయగలను అని ఈయన ఏం చేశాడు, ఈ మేల్కోట్ల వాళ్ళకేం చేశాడు, అదే ఒక మూర్తిని రెడీ చేసి తన కళలన్నిటిని నిక్షిప్తం చేసి తీసుకెళ్ళి దీన్నక్కడ ప్రతిష్ఠించుకోండి అని చెప్పారు. ఆ ప్రతిష్ఠ జరిగేటప్పుడంట స్వామి వారికి ప్రతిష్ఠ జరిగేటప్పుడు కుంభాభిషేకం నీళ్లు పోస్తారు కదా! అప్పుడు స్వయంగా అక్కడ జరుగుతుంటే ఇక్కడ ఈయన తల మీద నీళ్లు పడి తడిచిపోయినాయంట. ఆ కళ్ళు ఓపెన్ చేయడానికి చిన్న మేకులాగా కొడతారు కదా! ఫస్ట్ స్వామి వారిని ప్రతిష్ఠించేటప్పుడు. అలా చిన్న మేకు కొట్టగానే ఈయన కళ్ళల్లో నుంచి రక్తం వచ్చిందంట. సాక్షాత్తు ఆయన కళనంతటిని మూర్తిగా మలిచి ఇచ్చారు కదా! మరి ఆ గుర్తులు ఇక్కడ తెలుస్తున్నాయి. ఆ తర్వాత ఈయనకేమనిపించింది, కాంచీపురానికెళ్దాం. ఎందుకంటే కాంచీపురంలోనే కదా ఆయన చక్కగా ఇంతటి జ్ఞానాన్ని పొందింది. అక్కడికి వెళ్దాము అనిపించింది. అనిపించి కాంచీపురానికెళ్లారు. ఈయన వస్తున్నారు అనగానే కురత్తాళ్వారికి చాలా సంతోషం అనిపిచ్చేసింది. ఆయన్ని చూసి ఎన్నేళ్లయింది అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తారు. చెయ్యగానే ఆయన్ని చూసి కళ్ళు పీకేశాడు గదా! కళ్ళు లేవు కదా! "నీ కళ్ళు ఏమయ్యాయి?" అని రామానుజుల వారడుగుతారు. అడగగానే జరిగిందంతా చెప్తారు. అయ్యో! ఇంత పని జరిగిందా అని ఈయన బాధపడిపోయి ఆయనకు కొన్ని శ్లోకాలిస్తారు. ఈ శ్లోకాలని నువ్వు ఆలయంలోకి వెళ్ళి చక్కగా నారాయణ స్వామి దగ్గర చదువు. చదివిన వెంటనే ఆయన నీకు దర్శనమిస్తారు. దర్శనమిచ్చిన వెంటనే కళ్ళు కోరుకో, నాకు చూపు రావాలని కోరుకో అనగానే, సరే అని ఆ శ్లోకాలను పట్టుకొని ఈయన గర్భగుడిలోకెళ్తారు. స్వామి వారి ముందు చదువుతారు. స్వామి ప్రత్యక్షమవుతారు. తర్వాత ఈయన తడుముకుంటూనే బయటికొస్తాడు. "ఏంటిది నువ్వు తడుముకుంటేనే బయటికొచ్చావు? నీకు కళ్ళు రాలేదంటే" "రాలేదు స్వామి" అంటే, "నువ్వు నేనిచ్చిన శ్లోకాలు చదవలేదా స్వామివారి దగ్గర?" అంటే, "చదివాను స్వామి." "మరి దేవుడు ప్రత్యక్షం అవ్వలేదా?" "అయ్యాడు స్వామి." "మరి నువ్వు కళ్ళు అడగలేదా?" "నేను అడగలేదు స్వామి." "ఎందుకు అడగలేదు?" "ఎందుకు అడగలేదు అంటే" "మరి ఏమడిగావు?" "ఏమడిగానంటే, నేను నా నా తుది ప్రాణం, నా తుది శ్వాస విడిచే వరకు ఆళ్వార్ల ఈ రామానుజుల వారి యొక్క విరహాన్ని నేను తట్టుకోలేను. ఆయన్ని వదిలి నేను ఉండలేను. ఆయన్ని చూడకుండా నేను ఉండలేను. ఆయనతో పాటు నా దేహం ఉండాలి. దేహం వదిలే ముందు కూడా ముందుగా నేను పైకి వెళ్ళాలి. ఆయన కోసం నేను ఎదురు చూడాలి. అంతేకాని ఇది కావాలని కోరుకున్నాను. నాకు ఇప్పుడు కళ్ళు తెచ్చుకొని నేనేం చేయాలి? నాకున్న కోరిక అది. నేను అదే కోరుకున్నాను. కళ్ళు కాదు అని అడిగారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి కూరత్తాళ్వార్ గారిది. సరే. అది విని ఈయనకి కళ్ళమ్మటి నీళ్ళొచ్చేసినియంట రామానుజుల వారికి. అయ్యో! ఎంత భక్తి నీది, ఎంత శిష్యుడంటే నీలాగే కదా ఉండాలి. మరణంలో కూడా నాకంటే ముందు వెళ్లి నా కోసం ఎదురు చూడాలా? ఇప్పుడు మీకోసం ఎప్పుడొస్తారా స్వామి అని ఎదురు చూసినట్టు, చనిపోయిన తర్వాత కూడా పైకెళ్ళి ఎదురు చూడాలంట. కళ్యాణి గారు మ్యూట్‌లో పెట్టుకోవాలి. ఆ మాట విని గుండె కరిగిపోతుంది ఈయనకి. అప్పటికి శ్రీరంగం వెళ్లి కళ్యాణి గారు మ్యూట్‌లో పెట్టుకోరా? కళ్యాణి గారు మ్యూట్‌లో పెట్టుకోండి. అలా శ్రీరంగం వెళ్ళి అప్పటికి 18 సంవత్సరాలయిపోయింది ఆయనకి. ఇలా ఈ ఈయనకి 120 సంవత్సరాల వయసొచ్చేసింది రామానుజుల వారికి. వచ్చేసింది కదా! వృద్ధుడైపోయాడు. ఇప్పుడే ఒక గొప్పది అయిన అద్భుతం జరుగుతుంది. అద్భుతం అంటే మహాద్భుతం. ఇప్పుడు స్వామివారు డైరెక్ట్‌గా కిందకొస్తాడు. ఎవరు? మన నారాయణమూర్తి కిందకొస్తాడు. ఎందుకోసం వస్తాడు? ఈ అవతారం వచ్చిందెందుకు? రామానుజుల అవతారము. కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా అందరికీ మంత్రోపదేశం చేయడానికొచ్చాడు. వైష్ణవ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. కాబట్టి అందరికీ మంత్రోపదేశం చేశాడు కాబట్టి, తిరుమంత్ర సారాన్ని అందరికీ చెప్పాడు కాబట్టి, నేను కూడా వెళ్లి మంత్రోపదేశం తీసుకోవాలి అని స్వామివారికి కోరిక కలిగిందంట. కోరిక కలిగిన వెంటనే ఒక బ్రహ్మచారి రూపంలో కిందకొచ్చేస్తాడు. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే. వచ్చి రామానుజుల వారి దగ్గరికి వచ్చి, "మీరేనా రామానుజుల వారు?" అని అడుగుతారు. అనగానే, "అవునయ్యా నేనే. ఏం కావాలి?" అని అడగగానే, "నాకు అందరికీ మంత్రోపదేశం చేశావంట. నువ్వు చెప్పగానే అందరూ శాస్త్ర చర్చలో కూర్చోగానే అందరూ ఓకే అని ఒప్పుకుంటున్నారంట. పోనీ ఆ భగవంతుడికే కుదరని పని నువ్వు కుదురుతున్నావు. నీతో కుదురుతుంది ఎలాగా?" అన్నాడంట. అంటే ఏంటి ఆ భగవంతుడికి చెయ్యలేని పని నేను చేసిన పని ఏంటి అనగానే, శ్రీకృష్ణుడు మనిషి అవతారం తీసుకొని కిందకొచ్చాడు కదా! మరి శ్రీకృష్ణుడి మాట దుర్యోధనులు దుర్యోధనులు వినలేదు ఎందుకని? దుర్యోధనుల మనస్సు మారడానికి ఉపయోగపడలేదు ఎందుకని? మరి నీకెలా సాధ్యమైంది? ఇంతమందిని వైష్ణవులుగా
వు వైష్ణవ సాంప్రదాయాన్ని నిలబెట్టావు, ఎన్నో వైష్ణవాలయాల్ని నిర్మించావు. ఇది నీకు ఎలా సాధ్యమైంది? మరి అలాంటప్పుడు నారాయణుడి కంటే నువ్వే గొప్పవాడివి కదా అని అడుగుతాడు. అడగగానే ఆయన ఏమంటారంట, ఈ శక్తి అంతా నాది కాదు, ఆ తిరుమంత్రానికి ఉంది, అంతేకాని నేనేమి చేయలేదు. సరే, మీరు తిరుమంత్రోపదేశం కోసం వచ్చారు కదా, మీకు తిరుమంత్రాన్ని ఉపదేశిస్తాను అని సమాశ్రయణం చేపించి తిరుమంత్రం ఉపదేశం ఇచ్చి ఆయనకి చక్కగా నామాన్ని పెట్టారు. సాక్షాత్ రామానుజుల వారు విష్ణుమూర్తికి నామం పెట్టారంట. ఎంత గొప్ప విశేషమో కదా మనకు. ఇది ఇట్లా రామానుజుల వారితో ఆయన నామం ధరిస్తూ ఉన్న విగ్రహం మనకు శ్రీరంగంలో కనిపిస్తుందంట. మరి ఎక్కడో నాకు కరెక్ట్ గా తెలీదు, అది మాత్రం ఉందంట. సరే, ఇంక మనం ఇక్కడికి వద్దాం. అలా స్వామి ఆ రామానుజుల వారితో సాక్షాత్తు విష్ణుమూర్తి వారే మంత్రోపదేశం చేపించుకున్నారు. చేపించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరుసటి రోజు స్వామివారు రామానుజుల వారికి కలలో కనిపించి, ఆ నీ దగ్గర మంత్రోపదేశం తీసుకుంది ఎవరనుకుంటున్నావు? నేనేను, నిన్ను గురువుగా భావించి నేను మంత్రోపదేశం తీసుకున్నాను అన్నాడంట. అనగానే, స్వామి, మంత్రోపదేశంకి బాలుడి రూపంలో వచ్చారే కానీ ఈ దీనుణ్ణి అనుగ్రహించడానికి మీరేమైనా సాక్షాత్కరించారా? మీ రూపాన్ని నాకు చూపించారా అని అడిగారంట. అడగగానే ఈయన అన్నారంట, నువ్వు ఉదయవర్ అని అంటున్నారంట. ఉదయవర్ అని స్వామి విష్ణుమూర్తి స్వామి స్వయంగా ఈయనకి ఉదయవర్ అని బిరుదిచ్చారంట. ఉదయవర్ అంటే ఏంటి? ఈ లోకంలోను పై లోకంలోను గురుత్వాన్ని సాధించిన వాడు, వారు దాన్ని సాధించిన వారు అని అర్థం అంట. అంతే కదా మరి, సాక్షాత్ స్వామికి గురువై వెంకటేశ్వర స్వామి తన గురుస్థానాన్ని ఆయనకి ఇచ్చారు కదా, అది చెప్పారంట. నువ్వు ఉదయవర్ అని ఈ రోజు నుంచి ఈ లోకంలోను ఆ లోకంలోను రెండిటా నువ్వు గురుత్వాన్ని సాధించిన వారు అనగానే రామానుజుల వారికి బాధ వేస్తుందంట. నాకు అలా బ్రహ్మచారి రకంగా వచ్చి మీ నిజమైన రూపాన్ని దర్శనం ఇవ్వలేదు అని బాధపడి, అయ్యో ఇంతేనా నా బ్రతుకు అనుకున్నాడంట. ఇంకేమైంది, ఈయనకి అంత్యదశ వచ్చేసింది. అంటే 1137 సంవత్సరంలో ఆయన ఆ మాఘశుద్ధ దశమి నాడు ఆయన శరీరాన్ని వదిలేశారు. అప్పటికి ఆయనకి శరీరాన్ని వదిలేటప్పటికి వయస్సు 120 సంవత్సరాలు అంతే. ఆయన పుట్టినప్పుడు ఆకాశవాణి ఏం చెప్పింది? ధీర్లబ్ధ ధీర్లబ్ధ అని 3 సార్లు చెప్పింది కదా. ఇప్పుడేం చెప్తుంది? ధర్మో నష్ట ధర్మో నష్ట అని 3 సార్లు మళ్ళీ ఆకాశవాణి వినిపించిందంట. అంటే ఏంటి, ఇంకా ధర్మం నశించిపోతుంది అని చెప్పి దాని అర్థం అంట. విష్ణుమూర్తి ఆ ఇంకా ఆలయ పూజారులకి కనిపించి, ఇంక తర్వాత శరీరం వదిలేశారు కదా, ఆ ఆలయంలో పూజారులకు కనిపించి ఏం చెప్పారంటే, ఈయన శరీరం సామాన్యమైనది కాదు, ఈయన గొప్ప గురువు. ఈయన విగ్రహాన్ని మీరు ఏం చేయాలంటే ఒక విగ్రహాన్ని రెడీ చేపించమన్నారంట. ఈయన దేహం వదిలారు కదా, ఆ దేహంలోని ప్రాణశక్తినంతా ఆ విగ్రహంలోకి మార్చారు. ఆ విగ్రహాన్ని తానాన తిరుమేని అంటారంట. ఆ విగ్రహాన్ని శ్రీరంగంకి తీసుకొని వెళ్ళి ఆ శ్రీరంగంలో ఒక ఆలయం కట్టించండి ఈ విగ్రహానికి అని చెప్పారంట. అని చెప్తే శ్రీరంగానికి తీసుకొచ్చి ఆ విగ్రహానికి చక్కగా ఒక ఆలయం కట్టించి అక్కడ ప్రతిష్ఠించి శ్రీరంగంలో 5వ ప్రాకారంలో రామానుజుల వారి విగ్రహాన్ని పెట్టి అక్కడ ఆయనకు ఆగ్నేయ మూలంలో ఉంటుందంట. అదే దాన్నే తానాను తిరుమేని. స్వయంగా స్వామివారు ఇతని దేహంలో నుంచి ఎప్పుడైతే ఆత్మ బయటకు వచ్చిందో దాన్నంతా శక్తిగా చేసి దాంట్లో ఆ విగ్రహంలో మలిచి అక్కడ పెట్టారనమాట. ఇది మొత్తానికి రామానుజుల వారి జీవిత చరిత్ర. ఇంతటితో మనం ముగించుకుందాం. ఇలా అయింది, పూర్తయింది రామానుజుల వారి చరిత్ర. ఓం